శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 5 శీర్షిక యోగమాయ. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. రాత్రి నుండి ధారాపాతంగా కురుస్తున్న వాన తెల్లవారుజామున ఆగింది. వీధుల వెంబడి నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఆకాశమంతా మేఘావృతంగానే ఉన్నది. అంధకారం ఇంకా వ్యాపించియే ఉంది. చెరసాల విడిచి వెళ్లిన మంత్రి భార్య గొప్ప చిక్కులో పడింది. ఏమి ప్రమాదము రానున్నదో అని భయపడుతోంది. ప్రచండ మారుతానికి, ప్రళయ వృష్టికి వెరచి ఆమె చెరసాల వద్దకు తిరిగి వెళ్లలేకపోయింది. అన్ని గంటల కాలము తాను చెరసాల విడిచివచ్చినట్టు తెలిస్తే కంసరాజు తన ప్రాణాలను దక్కనీయడు. ఆ మహాతల్లి దేవకి ఈ సమయంలో బిడ్డను కనకుండా ఉండాలి. అలాంటిదే కనుక జరిగియున్నట్లయితే దేవకి అష్టమ గర్భం వల్ల కంసరాజుకు మరణమున్నా లేకపోయినా తనకు మరణం తప్పదు అనుకున్నది. వాన కొంచెం తెరిపి ఇవ్వగానే అతి తొందరగా చెరసాల వద్దకు వెళ్లిపోయింది. చెరసాల యొక్క ప్రాకార ద్వారం తాళం బిగించబడి ఉన్నది. కాపలా సైనికులు చలికి ముడుచుకొని నిద్రపోతున్నారు. వారిని లేపి ఆమె తలుపు తీయించుకొని లోన ప్రవేశించింది. వాళ్లు ఆమెకు వార్తలు, విశేషాలు ఏమీ చెప్పలేదు. ఏమీ ప్రమాదము జరగలేదని తృప్తిపడింది. చెరసాల సింహద్వారపు తాళపు చెవి ఆమె వద్దనే ఉన్నది. తలుపులు తెరుచుకొని లోన ప్రవేశించింది. శృంఖములలోనున్న వసుదేవుని చూచింది. తృప్తిపడింది. దేవకీదేవి గదివైపు చూసింది. దేవకి చేతిలో పసిబిడ్డ కనపడింది. ఆమె గుండె ఆగిపోయింది. ఆమెను చూచి పరిచారికలు తొట్రుబాటు పడుతూ వచ్చారు. అమ్మా, దేవకీదేవి ప్రసవించింది, ఆడపిల్ల పుట్టింది అని చెప్పారు. ఎంతసేపయింది? ఇప్పుడే, కొద్ది క్షణములే అయినది అన్నారు పరిచారికలు. నిజానికి బిడ్డ ఏడ్చే వరకు వాళ్లు లేవనే లేదు. వాళ్ల నేరం ఎక్కడ బయటపడుతుందో అని వాళ్లు భయపడుతున్నారు. తను చెరసాల విడిచి వెళ్లిపోయిన సంగతి ఎక్కడ తెలిసిపోతుందో అని ఆ అధికారి భయం. అయినా అధికారి కనుక కొంచెం దర్పముగా మాటలాడింది. సరే, జాగ్రత్తగా చూస్తుండండి, రాజుగారికి కబురు పంపుతాను అని వీధిలోనికి పోయి ద్వారపాలక సైనికులలో ఒకరిని పిలిచింది. నీవు మహామంత్రి ప్రళంబుని భవనానికి పోయి దేవకీదేవి ప్రసవించింది, ఆడపిల్ల పుట్టినదని చెప్పు. అక్కడి నుండి వారి ఆజ్ఞను పొంది కోటలోనికి పోయి మహారాజు గారికి కూడా చెప్పు. నేను పంపించానని చెప్పు అంది ధీమాగా. ఆమె లోనికి వచ్చి అన్ని గదులలోనూ నూనె దీపములు వెలిగించింది. తలుపులు మూసుకొని కంసరాజేంద్రుని రాకకు ఎదురు చూస్తోంది. జరుగునయ్యున్న ఘోర హత్యాకాండలకు ఆ నారి హృదయములు చలించకపోలేదు. కాని వీళ్లు సేవకులే కదా, వాళ్లేమి చేయగలరు? రహస్యముగా కన్నీరు కార్చగలరేమో. సైనికుడు పోయి ప్రళంబ మంత్రిని లేపాడు. దేవకీ వసుదేవుల చెరసాల నుండి సైనికుడు వచ్చాడనే వార్త విని ఉలికిపడి లేచాడు మహామంత్రి. కారాగారాధ్యక్షురాలు పంపిన సందేశం విన్నారు. వెంటనే దుస్తులు ధరించి అశ్వారూఢుడై కోటకు బయలుదేరాడు. ఒక సేవకుని పిలిచి, ఓయి, నీవు పోయి సేనాని ప్రజ్యోతిని వెంటనే కోటకి రమ్మని నేను చెప్పినట్టు చెప్పు. నేను కోటకు వెళుతున్నాను అని చెప్పాడు. కంసరాజుకి రాత్రంతా నిద్రలేదు. కన్నులు మూసేసరికి శంఖచక్ర పద్మ గదాహస్తుడైన విష్ణుదేవుడు కనిపిస్తున్నాడు. మీద పడుతున్నాడు. తనని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. భయముతో ఉలికిపడి లేస్తున్నాడు కంసుడు. పైన ప్రళయ భయంకరముగా వాన కురుస్తోంది. చలిగాలి వీస్తోంది.
అతనికి నిద్ర పట్టలేదు. వాన వెలసింది. చల్లదనానికి అప్పుడే కంసరాజుకి పురుకు పడుతోంది. అంతలో ఆశ్వికులు కోటవైపునకు వస్తున్నట్టు ధ్వని వినపడింది. లేచి కూర్చున్నాడు. ప్రలంబ ప్రద్యోతులు వచ్చి దర్శనమునకు వేచియున్నారని పరిచారక వచ్చి చెప్పింది. రాత్రివేళ ప్రళయ భయంకర వాతావరణంలో వాళ్ళిద్దరూ రావడానికి ఏదో ముఖ్యమైన విశేషముండి ఉంటుంది. దేవకి ప్రసవించిందేమో. ఆ ఆలోచన వచ్చేసరికి శరీరం గగురు పొడిచింది. చెమటలు కమ్మాయి. దేవకి ప్రసవించిందా? అష్టమ గర్భంలో కొడుకు పుట్టాడేమో. అతనికి ఏదో తెలియని భయం ఆవహించింది. వారిని లోనికి ప్రవేశపెట్టమన్నాడు. ప్రలంబ ప్రద్యోతులు వచ్చి మహారాజునకు జయజయ ద్వారములు చేసి పాదాలకు ప్రణామం చేశారు. ప్రభు, దేవకి ప్రసవించింది అన్నాడు ప్రలంబుడు. ఎంతసేపయింది? అడిగాడు మహారాజు. ఇప్పుడే కొన్ని క్షణాలే అయింది. చెరసాల నుండి వార్త రాగానే నేను ఇటు వచ్చేశాను. నా కబురందుకొని ప్రద్యోతుడు కూడా వచ్చాడు. చెరసాల చుట్టూ చాలా మంది సైనికులను నియమించాను. తమ రథము కూడా సిద్ధము చేయించాను. చెరసాలకు విజయం చేస్తారా అన్నాడు ప్రలంబుడు. రాత్రంతా నిద్రలేక కంసుని కండ్లు ఎర్రబారాయి. ముఖము చికాకుతో ముడుచుకుపోయింది. జుట్టు భుజములపై జీరాడుతోంది. ఉత్తరీయము పైనుండి జారి క్రింద పడిపోయింది. ధైర్యము సడలిపోయింది. రోషము పెరిగిపోయింది. దర్పము అధికమైపోయింది. రాత్రంతా తనను వేధించిన విష్ణువు తన చెల్లెలి కడుపున పసిబిడ్డగా జన్మించాడు. వాని తలను 1000 ముక్కలుగా కొట్టి తనకు ప్రమాదము లేకుండా చేసుకోవాలి. కరవాలపు చేతబట్టి బయటకు వచ్చాడు. మంత్రి, సేనాని, ఆయుధదారులై ఆయనను అనుసరించారు. వాన వెలిసిన మేఘములింకా దట్టముగా అల్లుకునేయున్నాయి. చలిగాలి వీస్తోంది. యమునా తరంగిణి మహాజోరుగా ప్రవహిస్తోంది. ఆ హోరు కోటలోనికి స్పష్టంగా వినిపిస్తోంది. తన కొరకు వేచియున్న రథము మీద చెరసాలకు బయలుదేరాడు. అశ్వారూఢులై మంత్రి, సేనానాయకుడు, ఇతర పరివారము వెంబడించారు. చెరసాల బహిర్ద్వారము తెరిచి మహారాజుకి ప్రణామం చేశారు సైనికులు. కారాగారాధ్యక్షురాలు ద్వారము తెరిచి మహారాజుకి ప్రణామం చేసింది. ఆ రాజు ఈ ప్రణామాలు అందుకోలేదు. సరాసరి లోన ప్రవేశించాడు. శృంఖలాబద్ధుడయ్యున్న వసుదేవుని చూచి తృప్తి పొందాడు. పురుటింటిలోనికి జొరబడ్డాడు. దేవకి పక్కనున్న పసిపాపను చూచాడు. ఆ పాపను అందుకోవడానికి చేతులు చాపాడు. అతని 2 చేతులు పట్టుకుంది దేవకి. అన్నా, ఈ పసిబిడ్డ మగపిల్లవాడు కాదు, ఆడపిల్ల, అల్లుడు కాదు. ఇది మేనకోడలు. దీని వలన నీకు ఎలాంటి ప్రమాదము రాదు. నీవు విన్నది, భయపడినది అంతా అబద్ధం, సత్యదూరము. ఈ మేనకోడలు నిన్నేమి చేయగలదు? స్త్రీలను చంపుట రాజులకు ధర్మము కాదు. దీనిని చంపి నీవు దుష్కీర్తిని పొందవద్దు. అన్నా, నీవు సుకీర్తివై మహాత్ముల మార్గమును అనుసరించుము. అన్నా, ఇక నీకు ఎటువంటి ప్రమాదము లేదు. భయపడనక్కరలేదు. నేను నీ చెల్లెలిని, శరణుజొచ్చిన దానను. నన్ను కరుణించుము. నా బిడ్డలు 6 నీ చేతులతో చంపివేశావు. ఇది ఆడపిల్ల కదా. నా కూతురు నిన్ను చంపుతుందని నీకు ఎవరూ చెప్పలేదు కదా. దీనిని బ్రతకనియ్యి. అన్నా, దయచూడుము అని వేడుకుంది. బిడ్డను గుండెలకు హత్తుకొని గోలు గోలున ఏడ్చింది. కంసుని గుండె కరగలేదు. ఆమె అష్టమ గర్భాన్ని తలుచుకొని భయంతో అతడు ఇన్నాళ్ళు చావు కాని చావు అనుక్షణం అనుభవించాడు. ఇప్పుడు కనికరించి ఆ గర్భమును స్త్రీ అవనియ్యి, పురుషుడు అవనియ్యి, ఎవరవనియ్యి, ఎందుకు బ్రతకనియ్యాలి? శత్రుశేషం మిగలకూడదు. గుండె దిటవుపరుచుకున్నాడు. దేవకి, నీ అష్టమ గర్భం వలన నాకు ప్రమాదమని ఆకాశవాణి చెప్పింది. ఈ బిడ్డ నీ అష్టమ గర్భాన జన్మించింది. దీనిని చంపక తప్పదు అని ఆ బిడ్డ కాళ్లను పట్టి తల్లి వద్ద నుండి లాగి బలంగా
నేలపైకి విసిరాడు. మంత్రి, సైన్యాధ్యక్షుడు, వసుదేవుడు, పరిచారికలు అందరూ నిలబడి భయాందోళనతో పరికించి చూస్తున్నారు. కంసునిచే నేలపైకి విసిరబడిన ఆ బాలిక క్రింద పడకుండా అద్భుతముగా పైకి ఎగిరింది. ఓరి కంస, నీవు దుర్మతివై, పిరికివాడవై దేవకీదేవికి పుట్టిన పసిబిడ్డలను 6 చంపావు. నన్ను కూడా చంపడానికి ప్రయత్నించావు. నా ప్రక్కనే జన్మించి నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు. అతడు నీ పొగరనచగలడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. నిర్ఘాంతపోయాడు కంసుడు. బిత్తరపోయి చూస్తున్నారు ప్రలంబ, ప్రద్యోతులు. నోరు ఆవలించారు పరిచారికా వర్గమంతా. ఆ పసిబిడ్డ మాటలు కంసునికి ములుకుల వలె నాటాయి. బిడ్డ అంతర్ధానమైపోయింది. అతనికి ఏమి చేయాలో తోచలేదు. అంతా అయోమయంగా ఉంది. ఆకాశవాణి పలుకులు అబద్ధమయ్యాయా? నారదుని మాటలు సారహీనములయ్యాయా? దేవకికి అష్టమ గర్భంలో మగపిల్లవాడు పుట్టనేలేదు. పురుడు చెరసాలలోనే వచ్చినది. తాను నమ్మిన బంట్లు చెరసాలకు కాపలా కాస్తున్నారు. చెరసాల తాళములుగానే ఉన్నాయి. వసుదేవుడు శృంఖములలో ఉండుట తానే చూశాడు. ఎట్టి మోసము జరిగి ఉండటానికి అవకాశమే లేదు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించాడు. జరిగిన మోసమల్లా తాను ఆకాశవాణి పలుకులు విశ్వసించడమే అనిపించింది. దేశతిమ్మరి అయిన నారదుడు వచ్చి తనను మరింత భయపెట్టి తప్పు మార్గంలో పెట్టాడు. ఆయన ఆ మాటలు ఏ అర్థంలో చెప్పాడో, ఇప్పుడు అడిగితే ఏమి అర్థం చెబుతాడో? ఈ మహర్షులంతా మోసగాళ్లు. చెప్పే మాట ఏదో సూటిగా చెప్పరు. సమస్యలను కల్పించి చెబుతారు. ఈ మాటలకు అనేక అర్థాలు చెప్పుకోవచ్చు. తాను అర్థం చేసుకున్న పద్ధతి తప్పని, నారదుని మాటలు అసత్యమని రుజువయ్యింది. అనవసరంగా ఆయన మాటలు నిజమని నమ్మి తాను అమాయకులకు దేవకీదేవులను నానా బాధలు పెట్టాడు. వారికి పుట్టిన బిడ్డలందరినీ చంపాడు. ఎన్ని మాటలన్నా, ఎన్ని కష్టములు పెట్టినా, రాత్రింబవళ్ళు సంకెళ్లతో ఉంచినా వాళ్ళు పళ్ళెత్తు మాట అనలేదు. నోరు మెదపకుండా అన్ని బాధలు అనుభవించారు. వారికి చాలా ఘోరమైన అన్యాయం జరిగింది. దానికి పరిహారమేమిటి? ప్రాయశ్చిత్తం ఎలాగా అని ఆలోచించాడు కంసరాజు. సైనికులను పిలిచి వసుదేవుని శృంఖములను విడదీయమన్నాడు. విముక్తుడైన వసుదేవుని 2 చేతులు పట్టుకున్నాడు కంసరాజు. బావా, వసుదేవా, నేను మహాపాపిని, మీ బిడ్డలందరినీ చంపిన బాలఘాతకుడను. బయటి మాటలు నమ్మి మీకు చాలా హాని కలగజేశాను. ఆ మాటలన్నీ అసత్యములని నాకు ఇప్పుడు అవగాహన అయింది. నన్ను మన్నించుము, నా పాపములను క్షమించుము. ఈ ప్రపంచమునందలి ప్రాణులందరూ ఎవరి కర్మలను అనుసరించి వారు జన్మిస్తారు. వారి వారి ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తారు. ఏదో త్రోవన వస్తారు, ఏదో త్రోవన పోతారు. చంపడానికి, చావడానికి ఏదీ మన చేతిలో లేదు. దేవకిని ఎన్నోసార్లు చంపాలనుకున్నాను. ఎత్తిన కత్తినే క్రిందికి దించాను, చంపలేకపోయాను. ఇప్పుడీ కసిగందును చంపాలని పెద్ద సైన్యంతో వచ్చాను. మహాధీరులైన సైనిక సహాయం నా వెంటనున్నప్పటికీ ఆ బిడ్డను నేను చంపలేకపోయాను. ఇంతమంది చూస్తుండగా ఆ బిడ్డ మాయమైపోయింది. ఒకడు శత్రువులను జయించాననుకుంటాడు, మరొకడు శత్రువుల వల్ల ఓడిపోయాననుకుంటాడు. ఇవన్నీ అబద్ధముల వలె కనిపిస్తున్నాయి. నాకు అంతా అయోమయంగా ఉంది. నేను ఏమి మాటలాడుతున్నానో నాకు తెలియడం లేదు. నీకు తెలియని విషయములు లేవు. మీరు నన్ను హృదయపూర్వకంగా క్షమించండి. ఈ క్షణం నుండి మీకు చెరసాల నుండి విమోచనము కలిగింది. దేవకీ సహితంగా మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు కంసరాజు. ప్రద్యోత, వీరిద్దరిని వీరి ఇంటి దగ్గర సగౌరవముగా విడిచిరండి అని ఆజ్ఞాపించాడు. కంసునిలో కలిగిన మార్పుకు ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. బావా రాజేంద్ర, నీ మాటలు నిజము. అజ్ఞానము వలన మానవులందరి స్వరూపములలో ఒకే ఒక ఈశ్వరుడున్నాడనే విషయమును విస్మరించి కామ క్రోధాది వికారములకు లోనై
ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తారు. జ్ఞానులైన వారికి సుఖదుఖములు రెండూ సమానమే అన్నాడు వసుదేవుడు. దేవకీ వసుదేవులను ఒక రథము మీద వారింటికి పంపించి కంసరాజు కోటలోనికి వెళ్లిపోయాడు. దేవకి అష్టమ గర్భంలో మగపిల్లవాడు పుట్టలేదు. తానింకా భయపడవలసిన అవసరం లేదని స్థిరమవడంతో ఆ రాత్రి సుఖముగా నిద్రపోయాడు కంసరాజు. మరునాడు మంత్రిమండలిని సమావేశపరిచి చెరసాలలో జరిగిన విషయమంతా చెప్పాడు. ఆ బిడ్డ ఎలా అంతర్ధానమైపోయింది? నాకు ప్రమాదము కలిగించగల బిడ్డడు తనతోడనే పుట్టి ఎక్కడో పెరుగుతున్నాడని ఆ బిడ్డ చెప్పింది. ఆ మాటలకు అర్థమేమిటి? తనతోడనే అనే మాటకు ఈ చెరసాలలోనే దేవకీ గర్భాననే అనడానికి వీలులేదు. చెరసాల మన కాపలాలోనే ఉన్నది. అక్కడ అలాంటిదేదీ జరగలేదు. అందుచేత ఆ బిడ్డ చెప్పిన మాటలు నిజమే అయ్యుంటే నిన్న రాత్రి ఎక్కడైనా మరో మగబిడ్డడు జన్మించి ఉండవచ్చు. ఇప్పుడు మనము చేయవలసిన పనేమిటో నిర్ధారణ చేయండి అన్నాడు కంసుడు. మంత్రుల సూచనలను సలహాలను కోరాడు. మహారాజా, ఇందులో ఇంతగా ఆలోచించవలసిన పనేమున్నది? చెరసాలలో మరొక బిడ్డడు పుట్టలేదనుట మనకు తెలిసిన విషయమే కదా. అందులో ఏమీ సందేహము లేదు కదా అన్నాడు మంత్రి. అది అందరూ ఎరిగిన విషయమే, అందులో ఏమీ సందేహం లేదు అన్నాడు ప్రలంబుడు. మహారాజా, మరొక బిడ్డడు ఎక్కడో పుట్టియుండవచ్చును. ఆ పుట్టినది మన రాజ్యంలోనే అయితే అది మన చేయి దాటిపోలేదని నమ్మవచ్చును. మన రాజ్యంలో గల పట్టణములు, పల్లెలు అక్కడా ఇక్కడా అనకుండా అన్ని ప్రదేశములలోనూ వెదకి వారు వీరు అనే విభేదము లేకుండా నిన్న రాత్రి పుట్టిన పిల్లలందరినీ చంపివేద్దాం. ఆ పనికి మన పూతనను నియోగిద్దాం అన్నాడు ఒక మంత్రి. మహారాజా, అంతేకాదు, నీ బాహుబలాన్ని ఎదిరించలేక, నీ ధనుస్సు నుండి విముక్తమైన బాణాగ్నిని తట్టుకోలేక ఈ దేవతలంతా ఏ ఏ దేశములలో దాగినారో ఆయా ప్రదేశాలన్నీ గాలించి వెతికి పట్టుకొని వాళ్లను హింసించాలి. వారు శివుని దగ్గరికి పోయినా, విష్ణులోకానికి పోయినా, బ్రహ్మలోకానికి పోయినా వారిని విడిచిపెట్టకూడదు. మునివేషములలో అడవులలో దాగిన వారందరినీ వెతికి పట్టాలి. శత్రువులు లొంగిపోయారని ప్రభువులెన్నడూ పరాకు చేయకూడదు. వారినెప్పుడూ ఒక కంట కనిపెట్టి కాచుకుంటూనే ఉండాలి. వాళ్ళు అనేక రూపాలలో వస్తుంటారు అన్నాడు మరొక మంత్రి. ఈ దేవతలందరకు నాయకుడు విష్ణుదేవుడు. ధర్మం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడట. గోబ్రాహ్మణ హితుడట. కరుణ, సత్యము, యజ్ఞము, తపస్సు, తితీక్ష, శమము, దమము, శ్రద్ధ, శాంతి ఎక్కడుంటే అక్కడ ఉంటాడట. అలాంటి చోటులన్నీ వెదకి దేవతలందరినీ చంపివేస్తాము. దూడలతో సహా గోవులను నాశనము చేస్తాము. వేదాలను ధ్వంసం చేస్తాము. బ్రాహ్మణులను, మునులను యమలోకానికి ఎగుమతి చేస్తాము. మహారాజా, తమరు ఆజ్ఞాపించండి చాలు, మేము మిగిలిన పనులు చూచుకుంటాము అన్నారు మరొక మంత్రి. మంత్రుల ఆలోచన నచ్చింది మహారాజుకి. అతడు చెరసాలలో చెప్పిన ధర్మపన్నాలన్నీ మరచిపోయాడు. గోబ్రాహ్మణ వధలు పాపకార్యములని మరచిపోయాడు. విప్రులను, సాధువులను వధించుటకు ఆజ్ఞ ఇచ్చాడు. పసిబాలకులందరినీ పట్టి చంపించమన్నాడు. సభను ముగించి అంతఃపురానికి వెళ్లిపోయాడు రాజు. రాజాజ్ఞలను విని ఆశ్చర్యచకితుడయ్యాడు మహామంత్రి ప్రలంబుడు. చెరసాలలో రాజు పలికిన మాటలు అతడి స్వభావానికి విరుద్ధమైనవి. మహామాత దేవకీదేవి సన్నిధానంలో నుండుట వలన ఆ సమయంలో రాజు నోట అలాంటి మాటలు వచ్చాయి. అక్కడ అతని స్వభావము మారింది. తన స్థానంలో తన సింహాసనం మీద కూర్చునేసరికి అతనికి సహజ ప్రకృతి యోగ్యమైన మాటలు వచ్చాయి. సలహాదారులు కూడా అలాంటి వారే అని ప్రలంబుడు తృప్తిపడ్డాడు. రాజాజ్ఞను పొందిన దానవులు వీధిన పడి విజృంభించారు. సాధుజన హింస అడ్డు లేకుండా సాగిపోతోంది.